కేసరి చాప్టర్ 2 ఇది మామూలు సినిమా కాదు, మంచి సినిమా కాదు, ఇది ఒక గొప్ప సినిమా, చరిత్రలో నిలిచిపోయేటటువంటి సినిమా. బాలీవుడ్ వాళ్ళని మనం ఎంత తిట్టుకున్నా సరే, ఎంత ద్వేషించినా సరే, వాళ్ళు కొన్నిసార్లు చాలా చాలా గొప్ప సినిమాలు ఇస్తారు. మనం టాలీవుడ్లో ఇలాంటి సినిమాల్ని కనీసం కూడా చూడలేం, అంత గొప్ప సినిమాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ చరిత్రను కూడా వాళ్ళు ఫాలో అవుతారు. ధర్మ ప్రొడక్షన్స్ ఎంత హేట్రెడ్ చేసినా సరే వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి గొప్ప సినిమాలు మనకి అందిస్తూ ఉంటారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మొదట్లో చాలా రక్తం మరిగిపోయి కోపం వచ్చేసి పళ్ళు బిగించేసి, తర్వాత ఇంట్రెస్టింగ్గా చూస్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా ఆనందము, ఏదో సాటిస్ఫాక్షన్తో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎస్ సాధించాము, మన వాళ్ళకి న్యాయం జరిగింది, జరిగిన అన్యాయానికి నరమేధానికి ప్రపంచానికి వెలుగెత్తి చూపించగలిగాము. అంటే సరైన న్యాయం జరగలేదు. మనకు తెలుసు గొప్ప గొప్ప దేశభక్తులు అప్పట్లో ఉండేవారు. మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు, నెహ్రూ గారు లాంటి వ్యక్తులు. ఎంతో కాలం మనకి స్వాతంత్ర్యం రాకుండా పోవడానికి కారణం గాంధీ గారు. నేను మహాత్మాని పిలవబోను. ఆయన గురించి చదివిన తర్వాత, ఆయన గురించి విన్న తర్వాత నాకు ఆయన మీద అస్సలు గౌరవం లేదు. ఎందుకంటే మనకి ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులను కలిగించిన బ్రిటిష్ వాళ్ళతో శాంతిగా ఉండాలి, బ్రిటిష్ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ వరల్డ్ వార్ అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సైన్యం తక్కువైనప్పుడు కూడా మన ఈ యొక్క గొప్ప త్యాగమూర్తి, శాంతి దూత అయినటువంటి మహాత్మా గాంధీ గారే ఇండియన్స్ని ఆయన యొక్క పేరుతో రమ్మని చెప్పి తీసుకెళ్ళి కొన్ని వేల లక్షల మంది చచ్చిపోయారు. వీళ్ళందరికీ చావుకి ఎవరు కారణం అంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీయే కారణం. మహాత్మా కాదు, ఓన్లీ ఉట్టి గాంధీ. నా ఒపీనియన్లో గాంధీ ఒక బ్రిటిష్ ఏజెంట్. మనల్ని ఎంత అవమానించారని బ్రిటిష్ వాళ్ళు, మన సంపదను దోల్చుకున్నారు, మన ఆడవాళ్ళని చాలా అన్యాయం చేశారు, మానభంగాలు చేసి వాళ్ళని ప్రాస్టిట్యూషన్ సెంటర్స్లో పెట్టి వాళ్ళు అనుభవించేవాళ్ళు, ఎన్నో అకృత్యాలు చేశారు. అలాంటి బ్రిటిష్ వాళ్ళు శాంతి దూతలు, మనం వాళ్ళతో శాంతి చేయాలి, చర్చలు జరపాలి, తోటకూరని ఎదవ కబుర్లని చెప్పే వ్యక్తి గాంధీ. భారతంలో ధర్మరాజు జూదం ఆడి తన రాజ్యాన్ని, తన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని అడవిలో వనవాసం చేస్తున్న సందర్భంలో ద్రౌపది తన దగ్గరకు వచ్చి, నాథ ధృతరాష్ట్రుల్ని, భీష్ముడిని, ద్రోణాచార్యుడిని దగ్గరికి వెళ్ళి మనం వేడుకుందాము, మన రాజ్యాన్ని మళ్ళీ మనకు తిరిగి ఇవ్వమని అడుగుదాము, వాళ్ళు ఖచ్చితంగా మన రాజ్యాన్ని మనకు ఇచ్చేస్తారు అని అడిగితే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, వీరుడెప్పుడూ కూడా, క్షత్రియుడెప్పుడూ కూడా వీరత్వంతో యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలే కానీ భిక్ష వేస్తే వచ్చినది ఎప్పుడూ కూడా రాజ్యం కాదు, దాంట్లో ఎప్పుడూ కూడా క్షత్రియుడు సాటిస్ఫాక్టరీగా ఉండడం చెప్పి ధర్మరాజు చెప్తాడు. ఈ గాంధీ అనే ఒక వ్యక్తి లేకపోయి ఉంటే కనుక మనం చాలా అద్భుతమైన వీర విజయాన్ని ప్రపంచంలో, నవ సమాజంలో అంటే మోడర్న్ ఎరాలో ఎవ్వరూ సాధించినటువంటి గొప్ప విజయాన్ని భారతీయులు బ్రిటిష్ వారి మీద సాధించేవాళ్ళు. కానీ అది జరగకుండా, బ్రిటిష్ వాళ్ళు పరువు పోకుండా, బ్రిటిష్ వాళ్ళని ఇంకా చెప్పాలంటే ఎర్లీ 1900స్లోనే అంటే 1910, 1912 ఆ టైంలోనే మనకి స్వాతంత్ర్యం వచ్చేది. ఇంకా చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే మనకి అయిపోయిన తర్వాతే మనకి స్వాతంత్ర్యం వచ్చేది. కానీ అవన్నీ రాకుండా ఆపింది, చేసింది, శాంతి తొక్కాన మాట్లాడింది గాంధీ. గాంధీ వల్లే మన దేశానికి ఎంత దౌర్భాగ్యం పట్టింది. ఇంకా సినిమా విషయానికి వస్తే మాత్రం సినిమా ఒక అద్భుతం అండి. ఈ సినిమాలో మ్యూజిక్ అండి, గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. మ్యూజిక్ వస్తున్నప్పుడల్లా, ఒక్కో పాట వస్తున్నప్పుడల్లా, ఏదైనా సరే పంజాబీ సాంగ్స్, ఎస్పెషల్లీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. గూస్ బంప్స్, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనకు చూస్తుంటే. ఆర్టిస్టులు అయితే చాలామంది, అనన్య పాండే గారిని చాలా చాలా క్రింజ్గా, ఆవిడకి అసలు యాక్టింగే రాదు, ఆవిడ యొక్క కరణ్ జోహర్ యొక్క బై ప్రొడక్ట్, ఆవిడకి అసలు యాక్టింగే రాదు, నెపోటిజం ఇవన్నీ చెప్తారు. కానీ ఈ సినిమాలో ఆవిడ అద్భుతమైనటువంటి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని కనబరిచారు, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మాధవన్ గారు అయితే ఇచ్చి పడేశారు. అక్షయ్ కుమార్ గారి మీద మనం ఎంత తిట్టుకున్నా సరే, ఆయనకి కనీసం ఒక 150 కోట్ల కలెక్షన్లు కూడా ఉండవని మనం ఎన్ని అనుకున్నా సరే, ఆయన ఇలాంటి అద్భుతమైన కథలను ఎంచుకుంటాడండి. ఎంతో అద్భుతమైన కథలను తీశాడు ఆయన. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. జీవించేశాడు. ఆ నాయర్ అనే క్యారెక్టర్లో ఆయన జీవించేశాడు లిటరల్గా. ఇంకా చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ యొక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ సినిమాకి, దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి. ఎంత అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించాడంటే దర్శకుడు, అస్సలు నా భూతో నా భవిష్యత్ అనమాట. అస్సలు మాటలు లేవు. అసలు ఇంత కించెత్తైనా సరే ఇక్కడ ఇది బాగాలేదు, అక్కడ అది బాగాలేదని పేరు పెట్టడానికి కూడా నాకు ఎక్కడ ఏమనిపించలేదు. ఈ సినిమాకి ఎవరైనా పేరు పెట్టినా సరే నేను తప్పుపడతాను. అంత అద్భుతమైన సినిమా. రోమాలు నెక్కపొడుచుకుంటాయి, ఒక్కొక్క సన్నివేశంలో అయితే రోమాలు నెక్కపొడుచుకుంటాయి. ఇలాంటి సినిమాలను ఎవరూ కూడా క్రిటిసైజ్ చేయొద్దు. ఖచ్చితంగా 100% థియేటర్లోకి వెళ్ళి చూడండి. మంచి సినిమా, చాలా మంచి సినిమా, మంచి అనుభూతి కలుగుతుంది.
మనం దేశభక్తితో ఉన్నటువంటి వ్యక్తులు, జాతీయవాదులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఫైనల్గా సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని గొప్పగా విర్రవీగే ఈ బ్రిటిషర్స్ అందరూ కూడా ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని నరమేధాలు చేసినప్పటికీ కూడా వారు ఇప్పటికీ ఆఫ్రికన్ కంట్రీస్కి కానీ, మన ఇండియాకి కానీ, ఈవెన్ ఈ జలియంవాలా బాగ్ సంఘటనకు కూడా వాళ్ళు మాస్కర్ జరిగింది, నరమేధం జరిగింది అని ఒప్పుకున్నా సరే ఇప్పటికీ సారీ చెప్పలేదు. అలాంటి బ్రిటిష్ వాళ్ళకి, ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క సంపదలు లేకపోతే వాళ్ళ వారసులుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే వర్డ్, ఫక్ యూ.